సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నారా రోహిత్ గారు హీరోగా, టీవీ5 మూర్తి గారు తెరకెక్కిస్తున్న సినిమా 'ప్రతినిధి 2' అంతకుముందు రిలీజ్ అయిన 'ప్రతినిధికి' ఇది సీక్వెల్. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు సార్. సో ట్రైలర్‌లో ఆ డైలాగ్స్ అవన్నీ కూడా చూస్తే పొలిటికల్ సినిమా అని మనకు తెలిసిపోతుంది ఈజీగా. అయితే ఎలా ఉంది? ఈ ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి సార్? అది పొలిటికల్ సినిమానే హ్మ్. ఒకటి. రెండోది 'ప్రతినిధికి' సీక్వెల్ కాదిది. హ్మ్. అయితే ఇక్కడ 'ప్రతినిధి' అంటే జర్నలిస్ట్ అని అర్థం ఆయన ఓకే. సెన్స్‌లో. జర్నలిస్ట్ అనేవాడు ప్రపంచానికి ప్రతినిధి. వర్తమాన సమాజానికి ప్రతినిధిగా వెళ్ళి రాజకీయ నాయకుల నుంచి సమాచారం, లేకపోతే మరో చోట నుంచి సమాచారం హ్మ్. తెచ్చి వీళ్ళకిచ్చి వీళ్ళ తరఫున ఒక యాక్టివిస్ట్‌గా ఉంటాడు సమాజం తరఫున. ఓకే. కాబట్టి ఆ యాంగిల్‌లో 'ప్రతినిధి' అని పెట్టుకున్నాడు. ఆయన ఆల్రెడీ ఒక ప్రతినిధి ఉంది కాబట్టి దీనికి 2 వేశారు. హ్మ్. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చేస్తున్నటువంటి నారా రోహిత్ జర్నలిస్ట్‌గానే మనకు కనిపిస్తున్నాడు ట్రైలర్‌లో. ఆయన అవును. ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఆ ధోరణి, ఆ వ్యవహారం చూస్తే ఆయన జర్నలిస్ట్ అనేటువంటిది అర్థమవుతోంది. డైరెక్టర్ గారు కూడా జర్నలిస్టే. పైగా ఆయన కొంత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకి. స్ట్రైట్‌గా ఆయనే తన అభిప్రాయాలతో యుద్ధం చేసినటువంటి సందర్భం ఉంది. ఈ సినిమాలో కూడా అంటే ఆయనకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి రాజకీయాలకు సంబంధించి. ఆ నిర్దిష్టమైన అభిప్రాయాల మేరకు అవి ఆయన టీవీ చర్చల్లో కూడా మాట్లాడినవే ఇక్కడ వెండితెర మీద చూపిస్తున్నాడు ఇప్పుడు. అలాగే ఈ సినిమా ఎవరికి దగ్గరగా ఉంటుంది, ఎవరికి దూరంగా ఉంటుంది, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. హ్మ్. అంటే ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అదేదో అంటే ఇంటర్వ్యూలో వాళ్ళే ఒక ప్రశ్న కల్పించుకుని, అంటే డిజైన్డ్ ఇంటర్వ్యూలోనే, అంటే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలకి డిజైన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఒక యాంకర్ని పెట్టి ఇంటర్వ్యూ వాళ్ళే చేసి మార్కెట్లోకి పంపు చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ జనాలకు తెలియాలి కాబట్టి అవును. అనే ఉద్దేశంతో. దాంట్లో వాంటెడ్గానే ఒక ప్రశ్న నడిచింది. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా మీద ఒక ప్రచారం ఉందండి, ఇది కొంత జగన్కి వ్యతిరేకంగాను, చంద్రబాబుకి అనుకూలంగాను, చంద్రబాబు నాయుడు పెట్టుబడులు సమకూర్చాడు, నారా రోహిత్ ఉన్నాడు దీనిలో, మీరు టీవీ5 నుంచి ఇందులోకి వచ్చారు, టీవీ5 రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి నోట్లో నానేటువంటి పేరు. ఈ అన్ని కోణాలు కలిపితే దీని వెనకాల తెలుగుదేశం హస్తం ఉందేమో అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది, నిజమేనా అంటే ఆయన దాన్ని ఖండించి అదేమీ లేదు అని చెప్పాడు. కానీ ఆ ట్రైలర్లో కొంత, అలాగే ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్లో కొంత, ఇది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని కార్నర్ చేసే సినిమా అనేది కొంత మేరకు అర్థమవుతోంది. హ్మ్. అయితే వాళ్ళు దాచిపెట్టుకోవాలని అనుకోవట్లేదు. అంటే పాలకుడి మీద ప్రశ్నించటం అనేది జర్నలిస్ట్ ప్రోగ్రాంలో భాగమే కాబట్టి నేను ప్రశ్నించాను అని చెప్పచ్చు. ఆయన ప్రశ్నిస్తున్నాడు కూడా. అయితే దాన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కూడా. అయితే ప్రమోషనల్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు కొంత అవతల వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు వాంటెడ్గా. ఓకే. ఎవరితో? ప్రతిపక్షాలతో. అలాగే ఈ సినిమాలో ఒక డైలాగ్, టీజర్లో బయటకు వచ్చిన ఒక డైలాగు, అంటే ఓటు వెయ్యండి అనేది చెప్తున్నాం మేము, ఓటు పర్సంటేజ్ పెరగాలి రేపు ఎన్నికల్లో, ప్రతి ఒక్కరూ తన అభిప్రాయం చెప్పాలి ప్రజాస్వామ్యంలో, చెప్పకపోతే కుదరదు అని ఒక డైలాగ్ పెట్టారు హీరోకి. అదేంటంటే, ఎన్నికలు వస్తున్నాయి, ఒళ్ళు విరుచుకొని ఓటు వేయండి, లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, అది కూడా చేత కాకపోతే చచ్చిపోండి అని చెప్పాడు. అంటే చాలా అగ్రెసివ్గా చెప్తున్నాను, కానీ ఇది చెప్పాల్సిన కంటెంట్ అని ఆయన ఇంటర్వ్యూలో బలంగా చెప్పాడు. ఆయన హీరో కూడా అదే చాలా ఇంటెన్సిటీతో చెప్పాడు ఆ డైలాగ్. ఆ చచ్చిపోండి అనేది అన్డెమోక్రటిక్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఆయుధం ఓటు, దాన్ని వెయ్యాలి, దాని పవిత్రత గురించి చెప్పాలి, కానీ వెయ్యకపోతే చచ్చిపోండి అనకూడదు. ఆ రైట్ ఎవరికీ లేదు. ఎందుకంటే ఓటు వెయ్యాలా వద్దా అని అంటే వీళ్ళ ఇదేంటంటే, ఈ సమాజంలో చాలామంది రాజకీయ అభిప్రాయాలు చెప్తున్నారు, కానీ ఈ అభిప్రాయాలు, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అన్నమాట,
ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటేయరు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రోజు తిడుతూ ఉంటారు. వీళ్ళే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అంటే ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం బాగాలేదు, కొత్త మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మీరు అందరూ ఓటేయండి అని చెప్పే యాంగిల్లో చూస్తే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయద్దు, తెలుగు కూటమికి ఓటేయండి అని చెప్పినట్టుగా అవుతుంది. కానీ అది అలా అని నేను అనటం లేదు, వాళ్ళు అలా ఉద్దేశంతో తీశారు సినిమా అని నేను అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ కలిపితే, ఈ చుక్కలన్నీ డాట్స్ అన్ని కలిపితే అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఆయన టార్గెట్ చేసి మాట్లాడాడు, వీళ్ళందరూ ఓటేయాలి, ప్రతి ఒక్కడు మాట్లాడే ప్రతి ఒక్కడు ఓటేయాలి అని. కొన్ని రాజకీయ పార్టీలు అసలు ఎన్నికల బహిష్కరణ నినాదంతో పుట్టాయి, ఎన్నికల బహిష్కరణతోనే ఉన్నాయి. బహిష్కరించండి బూటకపు ఎన్నికలను అనే మాట చారు మజుందార్ ఇచ్చాడు, ఆ నినాదం ఇచ్చాడు. దాన్ని కొనసాగిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ ఇప్పటికీ ఉంది ఎగ్జిస్టెన్స్. దాని పట్ల వ్యతిరేకత ఉండేవాళ్ళు ఉండొచ్చు. అయితే వాళ్ళది కూడా పొలిటికల్ ఆర్గనైజేషన్, వాళ్ళని నమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సింపథైజర్స్ ఉన్నారు, వాళ్ళలో కూడా ఓట్లు వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సీరియస్గా వేయని వాళ్ళు ఉన్నారు. ఓటు వేయటం అనేది రాజకీయ పరమైనటువంటి వాళ్ళ విచక్షణకు సంబంధించింది, వాళ్ళ అవగాహనకు సంబంధించిన వ్యవహారం. పల్లెటూరుల్లో వేస్తున్నారు అంటే చదువుకొని వాళ్ళు వేస్తున్నారు, మిడిల్ క్లాస్లో ఓట్లు గెలట్లేదు, ఇలా ఒక వేగ్ డేటా పెట్టుకుని మాట్లాడేశారు. ఓటు వేయటం ఏదైనా సరే వాళ్ళని దీని ఓటు వేయటం అనే దాని గొప్పతనం గురించి మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ చచ్చిపోండి అని చెప్పడం కొంచెం అగ్రెసివ్గా, అంటే ఒక హయ్యర్ టోన్తో చెప్తే కనెక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ అలా ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది పాత రోజుల్లో కొడవటిగంటి కుటుంబరావు గారి గల్పిక ఒకటి ఉండేది. ఒక రాజుగారి సంస్థానంలో ఇద్దరు పండితులు చర్చించుకుంటూ ఉంటారు, హింస గొప్పదా అహింస గొప్పదా అని. వాదించుకుంటూ ఉండగా ఈ హింస గొప్పది అనే అతని ఆర్గ్యుమెంట్ గెలుస్తూ ఉంటుంది. అహింస గొప్పది అని ఆర్గ్యూ చేస్తున్నటువంటి ఆయన కొంచెం ఆయనకి జనామోదం తగ్గుతూ ఉంటుంది. దాంతో ఆయనకి కోపం వస్తుంది. కోపం వచ్చి పక్కన ఏదో ఒక ఆయుధం ఉంటే దాన్ని పెట్టి కొట్టి, ఇందాక నుంచి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు అహింస గొప్పదని, హింస గొప్పదని పిచ్చివాగుడు అవుతావు నువ్వని సీరియస్ అవుతాడు. అలా ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మేము సినిమా తీసామని చెబుతూ ఓటు వేయకపోతే చచ్చిపోండి అంటే చంపేస్తామనే, ఓటు వేయని వాళ్ళని చంపేస్తారా? అంచేత కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. అంటే మీకు చాలా ఆగ్రహం ఉండొచ్చు, ఈ వ్యవస్థ మీద కోపం ఉండొచ్చు. కోపం ఉన్నప్పటికీ అంటే ఇలాంటివి అడ్వాంటేజ్గా తీసుకుని పాలకులు చాలా డ్యాన్సులు వేస్తారు. ఎన్కౌంటర్లలో విప్లవకారులని తీసుకెళ్లి కాల్చి చంపేస్తారు. అల్లూరి సీతారామరాజును కూడా అలాగే చంపారు. చంపేసి వాళ్ళు ఒక కథ చెప్పారు ప్రపంచానికి. ఆయన నిజానికి సరెండర్ అవడం కోసం వెళ్తున్నాడు నిరాయుధుడిగా. ఆయన్ని పట్టుకొని కాల్చి చంపేసి, ఇతను మా మీద దాడి చేయబోతే ప్రతి దాడి అంటే ఆ దాడి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం జరిపినటువంటి కాల్పుల్లో ఆయన చనిపోయాడు అని చెప్పారు 22లో. దాదాపు అదే స్టోరీని కాపీ పేస్ట్ చేస్తూ వచ్చారు అన్ని ప్రభుత్వాలు. తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినాయి, తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా దాన్నే కాపీ పేస్ట్ చేసినాయి. అంటే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వాళ్ళు ఒకేలా బిహేవ్ చేస్తారు. పోలీసు వాళ్ళకి ఆ గొడవేం లేదు. అంటే కొత్తగా మారిన ముఖ్యమంత్రి దగ్గరికి దండం పెట్టేస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా వీళ్ళకి సమర్థిస్తారు. ఎన్టీ రామారావు గారు కూడా పోలీసులతో చాలా డ్యాన్సులు ఆడించాడు, చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి ఆడించాడు. అయితే అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ మీద దాడి జరిగితే, అంటే ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం. అంటే ఈ దిశ కేసు అంటున్నారు కదా, ఒక రేప్ జరిగితే ఆ విక్టిమ్స్ దొరుకుతారా, దొరికిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేమని జనాలు ప్లకార్డులు పట్టుకుని తిరుగుతారు. అసలు ఎన్కౌంటర్ అంటే ఏంటి? వాళ్ళు వీళ్ళు ఫైర్ చేసుకుంటాయి. కానీ దాని అర్థం ఎలా మారిపోయింది? తీసుకెళ్లి కాల్చి చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పండి అని జనాలు అంటున్నారు. జనాలు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసేలాగా జనాల అభిప్రాయాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు పాలకులు. ఇలాంటి ప్రమాదాల గురించి మాట్లాడండి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే. అలాగే ప్రతి ఒక్కడి అభిప్రాయాలని గౌరవించేటువంటి పరిస్థితి రావాలి. ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఇద్దరి మనుషుల్లోనూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ప్రజాస్వామ్యం లేదు, ఉండటం లేదు. అంటే వారి అభిప్రాయాలను వీరి అభిప్రాయాలను వారు గౌరవించి వారికి ఆ మేరకు మసలుకునే వెసులుబాటు కల్పించాలి, దాన్ని అంగీకరించాలి మనసా వాచా కర్మణ. అది ప్రజాస్వామిక వాతావరణం. పిల్లలకు కూడా అంతే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటానికి మీ అభిప్రాయాల ప్రకారం వాడు నడుచుకునేలాగా చూసే నిర్బంధం చేయటం అనేది తప్పనిసరిగా అప్రజాస్వామికమే. మన జీవితాల్లోనే ప్రతి కదలికలోనే చాలా అప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయి మనకి. ప్రజాస్వామ్యం అనేది ఎవరు జీవన విధానం కాదు, ప్రతి ఒక్కళ్ళు నియంతలే. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు పుడతాయి. ఏది, ఒళ్ళు విరుచుకుని ఓటేయండి, ఓటు వేయకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి లేకపోతే చచ్చిపోండి అనే డైలాగ్. అది చాలా కీలకమైన డైలాగ్, అంటే కోరు డైలాగ్ అని చెప్తున్నాడు ఆయన. ఆ కోర్ డైలాగ్ ఎఫెక్టివ్ కోసం చెప్పినా లేదా ఎఫెక్టివ్గా ఉండాలి అనే చెప్పినా ఏ టోన్తో చెప్పినా అదైతే అప్రజాస్వామిక డైలాగే. టోటల్గా నేను ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు ఇది ప్రజెంట్ గవర్నమెంట్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని సందేశం ఇస్తోంది ప్రపంచానికి. అది ఏపీ వరకు కూటమి కావచ్చు, జాతీయ రాజకీయాలకు అన్వయిస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోండి బీజేపీని పక్కకు తోసి అని కావచ్చు. ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఎలాగైనా అది మంచిదే. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం అనేది, ఎన్నుకోమని చెప్పడం అంటే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోమని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. ఓటు హక్కును వినియోగించుకోండి, అప్పుడు మీ అందరి అభిప్రాయం మేరకు ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది చెప్తున్నారు. అలాగే దీనిలో రాజకీయ అవినీతి గురించి మాట్లాడించే ప్రయత్నాలు 2-3 ఇంటర్వ్యూలు సీన్స్ ఉన్నాయి. మీరు అంటే తోపుడు బండితో మొదలైంది నా జీవితం అనేది చెప్తాడు మంత్రి గారు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు ఆయన. అది అక్కడి నుంచి మొదలై నేను ఎదిగాను, ఎంత కష్టపడి ఎదిగానో అంటాడు ఆయన. మరి మీతో పాటు బళ్ళు తోసిన వాళ్ళు అక్కడే ఉన్నారు కదండి అంటాడు హీరో. ఈ ఎదుగుదలలో నేను కష్టపడ్డాను, వాళ్ళు కష్టపడకపోవచ్చు కదా అనే పద్ధతిలో ఆయన సమాధానం చెప్తాడు. ఇది మనకి విచిత్రంగా అనిపించినప్పటికీ ఇలాంటివి జరిగినాయి. ఇప్పుడు టీవాలా మనకు ప్రధానమంత్రి అయ్యాడు కదా, అందరూ టీవాలాలు ప్రధానమంత్రులు అయిపోయారా? కాలేరు కదా. టీ అమ్మటమే ప్రధాని కావడానికి అర్హత కాదు కదా. ఆయన ఒక మార్గంలో వెళ్ళాడు, ఆ మార్గం వర్కౌట్ అయింది, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ప్రస్తుతం ఇంకొకసారి కూడా అవుతాడేమో అనే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. 3వసారి ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాడని అనిపిస్తోంది. అవకపోవచ్చు కూడా, వ్యతిరేకత కూడా ఆ లెవెల్లో ఉంది అతనికి. ఈ సినిమాలో మూర్తి గారు కోరుకున్నట్టు ఆయన ఓడిపోవచ్చు కూడా. కాబట్టి రాజకీయ అవినీతి అనే పాయింట్ దగ్గర వీళ్ళందరూ కూడా జనరల్గా చాలా చాలా దీని మీద వ్యతిరేకతతో మాట్లాడుతున్నాం అని అనుకుంటారు. కానీ అంటే అడ్డగోలుగా సంపాదించేశాడు అవి ఇవి అంటే అక్రమార్జన, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమార్జనే. వాళ్ళు ప్రభుత్వంలో ఉండే కొన్ని పనులు చేసి పెడతారు వాళ్ళకి, వాళ్ళు ముడుపులు ఇస్తారు, మీకు ఇది మాకు అది అనే పద్ధతులు. ఏదో ఇది యాక్టివిటీ జరగడం కోసం చాలా పెద్ద పెద్ద పనులు చేస్తారు వాళ్ళు. జలయజ్ఞం అన్నారు, ఆ జలయజ్ఞంలో కాంట్రాక్టులు ఇచ్చారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేటువంటి పద్ధతి తీసుకొచ్చారు, మనీ స్పిన్నింగ్ జరిగింది. ఆ మనీ స్పిన్నింగ్ అంటే దూది ఏకుతారు, అలా డబ్బులు ఏకుతారు. ఏకినప్పుడు పక్కకి పడే డబ్బులన్నీ పక్కకి తీసి దాచిపెడతారు. ఇది ప్రోగ్రామ్ పొలిటీషియన్స్. ఇది లిబరలైజ్డ్ ఎకానమీలో జరిగేటువంటి పొలిటికల్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీని కాదు అనే ఉద్దేశం మీకుంటే వ్యవస్థ గురించి మాట్లాడాలి తప్ప దీన్ని విడిగా చూపించడం వలన ప్రయోజనం ఏమి ఉండదు. ప్రస్తుతం ఈ యాక్టివిటీ చెయ్యని ముఖ్యమంత్రి ఎవరూ లేరు భారతదేశంలో. 95 తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళ ఆస్తులు చూస్తే అర్థమవుతుంది. 95కు ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళ ఆస్తులు చూస్తే 95 తర్వాత అయినటువంటి వాళ్ళ ఆస్తులు ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రాజకీయాలు అనేవి చాలా లాభసాటి వ్యాపారం. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపారాల కన్నా అత్యధిక లాభసాటి వ్యాపారం రాజకీయం.
అందుకని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ ఏరియాలకు. ఇండస్ట్రియలిస్టులు కూడా ఎందుకు దూసుకొస్తున్నారు రాజకీయాల్లో కంటే, బాగుంది, బిజినెస్ బాగుంది కాబట్టి వస్తున్నారు. రాజకీయం వేరు వ్యాపారం వేరు అనుకోకూడదు. ఇది మార్కెట్ ఎకానమీలో రాజకీయ వ్యాపారంగానే మాత్రమే చూడాలి. ఓకే. అలా చూసి మీరు మాట్లాడగలిగితే దానికి ఒక బేస్ ఉంటుంది. అలా కాకుండా మీరు కేవలం రాజకీయ అవినీతి గురించి విడిగా మాట్లాడితే అదేదో గాల్లో యుద్ధం చేసినట్టు ఉంటుంది, గాల్లో కత్తి తిప్పినట్టు ఉంటుంది. అలాంటి గాల్లో కత్తి తిప్పేటువంటి సంఘటనలు, సీన్స్ కూడా ఈ సినిమాలో ప్రముఖంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఆయన జర్నలిస్టుగా ఆయన సమాజాన్ని ఎలా దర్శించాడో, ఆయనకి ఎలా అవగతమైందో అదంతా కూడా సినిమాలో ప్రదర్శించే ప్రయత్నం జరుగుతోంది. జనాలు వాళ్ళు ఎలా ఫీల్ అయితే అలా రియాక్ట్ అవుతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బలంగానే ఉన్నాయి ఈ సినిమాలో అని చెప్తున్నాడు ఆయన. జనరల్గా జరిగేది అదే, ఏదైనా ఒక ప్యాకేజీలో చెప్పాలి, ఆ ప్యాకేజీలో చెప్పే ప్రయత్నమే చేసుంటాడు ఆయన సీరియస్గా. ఓకే. ఓ డైరెక్టర్ జర్నలిజం నుంచి డైరెక్టర్లు అవటం అనేది ఇక్కడ వాళ్ళు క్రియేటివ్ ఫీల్డే, ఇక్కడ క్రియేటివ్ ఫీల్డే, అక్కడ క్రియేటివ్ ఫీల్డే. అక్కడ ప్రపంచానికి ఇక్కడ స్క్రీన్ ప్లే ఉండాలి, అక్కడ స్క్రీన్ ప్లేయే కీలకం. అదే తరహాలో ఉన్నాడు ఈ సినిమాలో కూడా. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాడు ఆయన. అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ క్యారెక్టర్స్ చేయటంలో అతనికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. అది చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు, ఈ సినిమాలో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అతన్ని మూర్తి గారు ఎలా వాడాడు అనేది చూడాలి తెర మీద. ఓకే. ఇంకా పెద్ద టైం కూడా లేదు, 25వ తారీఖు ఆడియన్స్ ముందుకు వస్తుంది ఆ సినిమా. చూద్దాం, అంటే డైరెక్టర్గా ఆయన ఏ ప్రభావం వేస్తాడు అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.